హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్న నేను వంకాయ సోయాబీన్స్ కర్రీ వండానండి. ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ ఆవాలు వేయాలండి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేయాలండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేయాలి. వంకాయ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం 2 సార్లు కడిగి నీటి పక్కన పెట్టుకున్న సోయాబీన్స్ని కూడా వేయాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటాను కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 2 స్పూన్లు కారం వేసానండి. కారం ఇది మాది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. చూసుకొని వేసుకోవాలి కారం అనేది. ఆ తర్వాత ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసానండి, ఎందుకంటే సోయాబీన్స్ ఉడకాలి కదా. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంచితే కర్రీ రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.